నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. వైసీపీ ప్రభుత్వంలో యానాదుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం వాసవి కళ్యాణ మండపంలో యానాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి యానాదుల సంక్షేమ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎస్టీలను డిప్యూటీ సీఎంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని బాలినేని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తన కుమారుడికి మంత్రి పదవి ఇచ్చుకున్నాడే కానీ మిగిలిన సామాజిక వర్గాలను ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. యానాదులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలని కోరారు. మీ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి తీసుకురావాలని అన్నారు. మండలంలోని యానాదులకు ఇళ్ల పట్టాలు లేవని, భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కట్టించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే జనార్దన్ ఓర్చుకోలేక కోర్టులకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించాడని అన్నారు. మండలంలో 4,000 మందికి పైగా యానాదుల ఓటర్లు ఉన్నారని, మీరంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కొత్తపట్నం డీడీ కాలనీలో టీడీపీకి చెందిన చలంచర్ల యేసుదాసు, ఇండ్ల రాజశేఖర్ తదితరులు వైసీపీలో చేరగా వారికి బాలినేని కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చెరుకూరి వీరరాఘవరావు, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, మాదిగ చైతన్య వేదిక కన్వీనర్ లక్కపోగు వెంకట్రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పాలిశెట్టి జయరాం, మాజీ ఎంపీపీ వాయిల మోహన్ రావు, నాగభూషణం, అమృతాలు, ఒంగోలు కార్పొరేటర్ శ్రీరామ్, నాగభూషణం, నాగమణి, మాకాని వెంకటేశ్వర్లు, పొట్లూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. సోదరు వాళ్ళకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు యానాదుల సంఘం సంబంధించి అందరూ కూడా కొత్తపట్నం మండలంలో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు మనందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. చాలామంది చాలా కులాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్నీ కూడా. మరి ఎస్టీలే కొంత వెనకబడి ఉన్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా చైతన్యవంతులు కావాలి. మీ పిల్లలు కూడా చదివించాలి, బాగా పైకి రావాలి. అప్పుడే సంఘం బాగుపడుతుందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెద్ద స్కూల్లో, వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలాగా గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ పెట్టి కాబట్టి మీ పిల్లల్ని మీరు చదివించే కార్యక్రమం ముందుగా చేయాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఎస్టీ కులాలు మరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో పోయిన గవర్నమెంట్లో ఒక మంత్రి అయినా ఇచ్చాడా అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకి సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఎస్టీలు కూడా చైతన్యవంతులు కావాలి, వాళ్ళు పైకి రావాలి, ఒక పదవి అనేది ఉండాలి అని చెప్పి ఆయన తర్వాత స్థానం ఎస్టీలు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం ఇచ్చాడు, సరే ఆయన కనీసం మంత్రి అని ఇచ్చాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమి అంటే ఎమ్మెల్యేలు ఎవరికి గెలవలేదు ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతున్నారు తెలుగుదేశంలో. నీ కొడుకు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చావు కదా. కొడుకు లోకేష్కి ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశాడు. ఏమి ఎస్టీలకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయలేడా? ఎస్టీలు కనపడలేదు ఆ రోజు? మీరు కూడా చైతన్యం రావాలా మీలో? ఎందుకు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన పరిస్థితులను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పట్టాలు ఇవ్వాలంటే 25,000 మంది పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరు కూడా, ఓసీలు కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే
దాన్ని కోట్లు వేస్తారు, దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు మనం ఇచ్చేదానికి అడ్డం పడతారు. అయినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా 230 కోట్లతో స్థలాలు కొని ఒంగోలు పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. కొత్తపట్నం సంబంధించి కొత్తపట్నం మండలంలో మన యాదవులకు సంబంధించి దాదాపు 4200 మంది ఉన్నారు ఓటర్లు. మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిస్తాం. లేని వాళ్ళందరూ కూడా నేను సభగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఆ రోజు ఒంగోలు పట్టణంలో నేను 25,000 మందికి పట్టాలు ఇవ్వకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పా. అలాగే నేను చెప్తున్నా, రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి యానాది కులాలకి సంబంధించినటువంటి లేని వాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లలు పెద్దవాళ్ళ ఈ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి పట్టాలు ఇవ్వడం కాదు, ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన పాత్రల మీద ఉంది. మరి ఆ పాత్రకి మీరు చేసినటువంటి సహాయానికి మీ రుణం మీరు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు కూడా ఉందని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ రుణం మేము తెచ్చుకుంటాం. ఏదైతే ఆ రోజు ఒంగోలులో మాట చెప్పానో, ఎలా పట్టాలు ఇచ్చామో అలాగనే కొత్తపట్నం మండలంలో అందరూ యానాదులకు సంబంధించి అందరూ కూడా పట్టాలు ఇటు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 1వ తేదీ వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి ఫ్యాక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు కోర్టులో ఏపించి వాలంటీర్లు ఇవ్వకూడదు, ఇంటికి పోయి ఇవ్వకూడదు ఫ్యాక్షన్లు అని చెప్పి ఆపించిన సంగతి నిజమా కాదా అని అడుగుతా ఉన్నాం. ఏమా కొంతమందికి ఫ్యాక్షన్దారులు ఉన్నారు, మీకు ఇంటికి వచ్చి ఇచ్చారా? ఈ నెల వచ్చి ఇచ్చారా? 20 మంది ఎండలో, నిన్న 20 మంది ఈ రాష్ట్రంలో ఎండలో ముసలోళ్ళు పోయి అక్కడ సచివాలయం దగ్గర అక్కడ పోయి తీసుకోలేక ఎండలో మాకి వాళ్ళు 20 మంది చనిపోతే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి ఇప్పిస్తున్నాడు. ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు కావాలని ఏదో మాట్లాడటం, కోట్లు వేయటం నువ్వే, మాట్లాడటం నువ్వే. ఇది అంటే ఇప్పుడు రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు ఈ 2 రోజుల్లో. అది అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా పెన్షన్లు 1వ తేదీ పొద్దున్నే వాలంటీర్ ద్వారా మీ ఇంటికి తలుపు తట్టి వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ ఇస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఏమన్నా పథకాలు మీ అకౌంట్లోకి వేసారా అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నదాకా ఏం మాట్లాడాడు, ఇన్ని పథకాలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు రాష్ట్రాన్ని అన్నాడు, అప్పులు చేస్తున్నాడు అన్నాడు. ఆయన కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశాడు తెలీదా? అప్పులు చేసినవి కనీసం పేదవాళ్ళకి ఒక పథకం ఇచ్చావా? కేవలం తెలుగుదేశం నాయకులు జేబులు నింపావు తప్ప, కార్యకర్తలకి డబ్బులు ఇప్పించావు తప్ప, నీరు చెట్టుడు కార్యక్రమం పెట్టి డబ్బులు ఇప్పించావు తప్ప పేదవాళ్ళకి ఒక పథకం కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా కానీ ప్రతి పేదవాళ్ళకి ఈరోజు పథకాలు ఇస్తూ వాళ్ళ జీవితాన్ని మరి మంచిగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీ అందరి ఆశీస్సులతోటి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీ రుణాన్ని తెచ్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. మన స్టేట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఆయన అనడమే కాదు, మన మేనిఫెస్టోలో లేని ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచినటువంటి ధరలలోనే లేనటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఆయనకి మనస్ఫూర్తిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాలని మనసారా అందరూ కోరుకుంటాను.
బాబు జగజ్జీవనరావు చేసిన సేవలను నేటి తరం గుర్తుంచుకొని ఆయన బాటలో పయనించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బాబు జగజ్జీవనరావు 117వ జయంతి కార్యక్రమం నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహం వద్ద జరిగింది. ముందుగా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హోటల్ కోలాస్ వద్ద గల జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవనరావు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని కలెక్టర్ అన్నారు. ఆయన ఆశయాన్ని దళిత ప్రజా సంఘాలతో పాటు ప్రజలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, జర్నలిస్టు సంఘాల నాయకులు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ డీడీ అంజనా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె సుశీల, అర్చన, మెప్మా పీడీ రవికుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ, దళిత హక్కుల సాధన సమితి అధ్యక్షుడు ముప్పవరపు గోపి, రావినూతల కోటి మాదిగ, ఆనందమాదిగ, దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర, బిళ్ళ చెన్నయ్య, దారాంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 117వ మన పెద్దలు, నాయకులు, దళిత నాయకులు మన బాబు జగజ్జీవనరామ్ గారు బర్త్డేని ఇవాళ అందరూ కలిపి ఒక ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో అధికారులు, ఉన్న దళిత నాయకులు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆశయాలని మన పిల్లలకి, ఎస్పెషల్లీ యువతలకి ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈ సమాజంలో ఒక యూస్ఫుల్ ప్రజలుగా ఉండడానికి కోసము ఇవాళ ఈ కార్యక్రమం చేశాము. ఆయనకి చేసిన మర్యాద ఈ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారి 117వ జయంతి సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులలో ఒకరు డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారు. ఆయన ఈ దేశానికి చేసిన సేవలు రక్షణ మంత్రిగాను, వ్యవసాయ శాఖ మంత్రిగాను, కార్మిక శాఖ మంత్రిగాను అనేక శాఖల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, తన తెలివితేటలు ప్రదర్శించి ఒక రాజకీయ దురంధరుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకోబడినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారు స్మరించుకోవడం అనేది ఈరోజు దళిత జాతులకే కాదు భారతదేశానికే గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడికి ఈరోజు కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవనరామ్ గారిని గౌరవించుకోవడం అంటే భారత రత్నతోని గౌరవించాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి కేసులను సులభతరంగా పరిష్కరించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు కె మోహన్ రావు, కె శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ గంటా రామారావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. జూనియర్ న్యాయవాదులు క్షుణ్ణంగా లా మీద పట్టు సాధించి కేసులను సులభతరంగా పరిష్కరించుకునే విధంగాను, కేసుల ప్రాధాన్యతను తెలుసుకుని సత్వర పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు సీనియర్ న్యాయవాదుల వద్ద సూచనలు, సలహాలు తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డి నాగేశ్వరరావు,
మల్లూరి సత్య శ్రీనివాసులు పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి నూతనంగా ఎంపికైన బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి మోహన్ దాస్, ఏల్చూరి సురేంద్రతో పాటు మిగిలిన కమిటీ సభ్యులను స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా శ్రీనివాసరావుకు న్యాయమూర్తులకు పరిచయం చేశారు. కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మనం చాలా ఎటువంటి డీవియేషన్ లేకుండా, మనం డిస్టర్బెన్సెస్ లేకుండా కోర్టు కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే 2023లో మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మన న్యాయవాదుల నుంచే మనం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ డిఫెండెన్స్ కౌన్సిల్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ చేస్తున్నాము. అలాగే మొన్న లాస్ట్ వీక్లో కూడా వారి స్టాఫ్ కోసం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వారిని కూడా సెలెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నేను చేయగలుగుతున్నానంటే మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకసారి ఇంకా ఎక్కువసేపు నేను మాట్లాడలేము. విష్ యూ గుడ్ లక్ టు ది న్యూ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ అండ్ మై థ్యాంక్స్ టు అవుట్ గోయింగ్ మెంబర్స్. అందరికీ కూడా ఒకసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మంచి క్రిటికల్ మూమెంట్లో ఈ పదవిని ఒక బాధ్యతగా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే చాలా ఏరియాస్లో అంటే ప్రత్యక్షంగా చెప్పలేని కొన్ని సమస్యలు, బెంచ్కి బారుకున్న రిలేషన్స్, శుభ్రత, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధ్యక్షుడు నిన్నటి వరకు చేయడం జరిగింది. ఒక సీనియర్ అడ్వకేట్గా కొత్త పుంతలు తొక్కేటువంటి సాంప్రదాయాన్ని తేవాలి. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులకి మంచి గౌరవం, గుర్తింపు తెప్పించే ఏర్పాట్లు చేయాలి. అలాగే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి పోవాలంటే న్యాయమూర్తులతోటి ఒక్కొక్కసారి విభేదించే పరిస్థితి వస్తుంది, ఒక్కోసారి వారితో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. వాటన్నింటినీ సమన్వయంగా తీసుకుంటూ మంచి టీం ఉంది, నాకు ఎక్సలెంట్ టీం ఉంది, మంచి కుర్రాళ్ళు వచ్చారు. ఈ సంవత్సరం మేము ఒక ఉన్నతమైన ప్రమాణాలకి బార్ని తీసుకెళ్ళాలి. కొంత లిటిగెంట్ పబ్లిక్ కూడా వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, అవి కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకురావాలి. అవన్నీ కూడా ఫేజ్ వైజ్గా, ప్లాన్డ్ వైజ్గా చేసుకుని వస్తాం. తప్పకుండా మా వంతు సహకారం ఈ బార్ అసోసియేషన్కి, అలాగే న్యాయ వ్యవస్థ కూడా చేస్తాము. అంతేకాకుండా ఏదైనా సలహా సంప్రదింపులో నేరుగా న్యాయమూర్తుల ద్వారా కానీ, న్యాయవాదులు కానీ, బెంచ్ స్టాఫ్ కానీ, గుమస్తాలు కానీ ఎవరైనా సరే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ఇమీడియట్గా అటెండ్ అవుతాం. మాకు ఇది సదవకాశం, బాధ్యత, సంతోషకరం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ బాధ్యతలు చేపట్టారు. ఎస్పీకి తొలుత ఏఎస్పీ కె నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అధికారులను నూతన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ పరిచయం చేశారు. ఐపీఎస్గా ఎంపికైన తర్వాత శిక్షణలో ఏఎస్పీగా ఇక్కడ పనిచేశానని, తిరిగి ఇక్కడకు ఎస్పీగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికలను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డీఎస్పీ ఎం కిషోర్ బాబు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఎస్బీసీఐ రాఘవేంద్ర, కోటికోర్ సిఐ సూర్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు ఎస్పీకి పరిచయం చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా ఇదే ప్రకాశం జిల్లాలో 2017లో ట్రైనింగ్ అయ్యాను. సో మళ్ళీ ఇప్పుడు ప్రకాశం ఎస్పీగా బాధ్యత తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఈ వచ్చే ఎన్నికలు
సజావుగా సమర్థవంతంగా నిర్వహించడమే ఇది నా ముందు ఉన్న లక్ష్యం. మీ అందరి సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా శాంతియుతంగా ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అది నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఒంగోలులో 3 months 70. సో తర్వాత చిమ్మకుర్తిలో యాజ్ ఎస్హెచ్ఓగా చేశాను. నెక్స్ట్ పోస్టింగ్ నాది దాని తర్వాత ఏఎస్పీ పార్వతీపురంగా చేశాను. దాని తర్వాత ఓఎస్టీ నర్సీపట్నంగా కొన్ని కాలంగా చేశాను. దాని తర్వాత అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ కాకినాడ ఈస్ట్ గోదావరిలో చేశాను. దాని తర్వాత 3rd బటాలియన్ కాకినాడలో కమాండెంట్గా చేశాను. దాని తర్వాత విశాఖపట్నంలో డీసీపీగా పనిచేశాను. దాని తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి ఎస్పీ ఎస్ఐబి ఇంటెలిజెన్స్లో పని. వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ మంచినీటి కొరతతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ దిశగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు సూచనలు జారీ చేశారు. ఎండల దృష్ట్యా మనుషులకు కానీ పశువులకు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి గర్భిణీలు, బాలింతలు, వృద్ధులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని డిఎంఎండ్హెచ్ఓ రాజ్యలక్ష్మిని కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా ఆశాలు ఏఎన్ఎంలతో ఇంటింటికి వెళ్లి వివరించేలా ప్రత్యేక కరపత్రాలను రూపొందించాలని చెప్పారు. ఐసీడీఎస్ సిబ్బందితోనూ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. పశువుల దాహం తీర్చేలా నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని బేబీరాణిని కలెక్టర్ ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీటితో జాగ్రత్తగా చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నీటి చోరీ జరగకుండా ఆర్డబ్ల్యూఎస్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. డిఆర్డీఏ, మెప్మా, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి పనుల్లో కూలీలకు తగిన మంచినీరు, ఓఆర్ఎస్, పని ప్రదేశాలలో నీడ ఉండేలా ఏర్పాట్లపై మరింత దృష్టి పెట్టాలని డ్వామా పీడీ అర్జున్ రావును కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి, ఐసీడీఎస్ పీడీ విపత్తుల నిర్వహణ డిపిఎం మాధురి, జిల్లా పరిశ్రమల సంస్థ జిఎం శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ తెళ్ల రవికుమార్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు. హీట్ వేవ్ మిటిగేషన్ ప్లాన్ యూపీఎస్సీస్ కానీ పీఎస్సీస్ దగ్గర ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు, వాట్ ఇస్ ద డిఫరెంట్ ఏజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిస్క్. చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, సెక్రటరీ వైజ్ చెప్తున్నారు. సో ఇన్ఫాంట్స్ ఎంతమంది ఉన్నారు, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఆరోగ్య సురక్షలో we have also identified how many people are ailing with some chronic diseases. ఆరోగ్య సురక్ష మాత్రం కాదు, యూ డూ దిస్ డైలీ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రొఫైల్ డేటా కొంచెం బయట తీయండి, తీసేసి యూ ఐడెంటిఫై ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద విలేజ్. సో వాళ్ళని పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేద్దాం. ఎందుకంటే మనం జనరలైజ్డ్గా మనం ఎఫర్ట్స్ పెడితే people will, I mean, things will go unnoticed. Okay, so let us target those people which are only say 10 to 20% of the population in the such way. So ఈ 10 to 20% of the populations ని మనం గట్టిగా చూసుకుంటే ఈ fatality due to heat waves మనం 100% అవాయిడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ somebody ఇప్పుడు యంగ్స్టర్ he has to go to work, పని చేయాల్సిందే. అట్లాంటి వాళ్ళకి ఏదైనా హీట్ స్ట్రోక్ వచ్చేస్తే బతుకుతాడు. We can revive him through rehydrations and take a rehab. We can revive him. But if it is any infant or any lactating or any pregnant woman or any old age chronic diseases ఉన్న వాళ్ళు, వీటికి ఈ fatality ఉన్న possibility చాలా ఎక్కువ ఉంటుంది. So let us target these people so that we will avoid 100% fatality. Okay, ఇది చేయడానికి ఒకసారి టేక్ అవుట్ ద ప్రొఫైల్, విలేజ్ ప్రొఫైల్ తీసుకొని ఈ డేటాబేస్ ఇది ఒకసారి షెడ్యూల్ చేసుకొని సంబంధపడిన డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్, పీడిఐసిడిఎస్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, యూ మానిటర్ దిస్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్స్. సో డ్యూరింగ్ దర్ విజిట్స్ దే మే ఆల్సో నోట్ డౌన్ దట్ ఏ హౌస్ హోల్డ్స్లో వల్నరబుల్ పర్సన్ ఉన్నారు, ఎనీ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉంటారు, వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరూ పనికి వెళ్ళిపోవచ్చు. ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్ ఇమ్మొబిలైజ్డ్గా ఉండవచ్చు. దీని ముందు గతంలో
ఏదో ఒక గ్లాస్లో నీళ్ళు పెట్టేసి వెళ్తారు, తాగి ఉండవు. ఇప్పుడు దే మే రిక్వైర్ మోర్ వాటర్. సో that you can ask them that to keep more water reserve for that old person who may not immediately take it. Or బయటకు వెళ్తున్నప్పుడు they should say that somebody has to take care of the water. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మీ ఇళ్ల వద్దకే వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇస్తారంటూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి వృద్ధులకు అభయమిచ్చారు. స్థానిక 50 డివిజన్ నేతాజీ కాలనీలో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటి ప్రచారానికి తిరుగుతూ పెన్షనర్ల అవస్థల గురించి తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, ఇతర పెన్షన్దారులు వారి కష్టాలను సచీదేవి వద్ద ప్రస్తావించారు. నేతాజీ కాలనీ ఇళ్ల పట్టాలు బాలినేని ఇచ్చారని, తరువాత వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి మరచిందని, మళ్లీ బాలినేని వచ్చిన తరువాత తారు రోడ్డు, అంతర్గత రోడ్లు, కరెంటు స్తంభాలు, మౌలిక వసతులు కల్పించడం జరిగిందని సచీదేవి అన్నారు. మళ్లీ బాలినేని గెలిచిన వెంటనే అన్ని సిమెంట్ రోడ్లు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో 50 డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, కొండలు, తోటపల్లి రవి, ఎస్కే భాషా, కుమారి, రమాదేవి, గళ్ళ మరియమ్మ, మారుతి, రాజా, దుర్గా, కోటపూడి ధనమ్మ, నరసింహ, మునుస్వామి, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, బడుగు ఇందిరా, కార్పొరేటర్ గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, మేతర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత, నాంచారమ్మ, బొప్పరాజు జ్యోతి, పల్లా అనురాధ, బత్తుల మరియమ్మ, తాటిపర్తి అంజలి తదితరులు పాల్గొన్నారు. ఓకే కర్వాస్ గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేసి నడవలేదు కదా, రేపు ఇస్తారమ్మా, రేపు వస్తాయి మీకు డబ్బులు. ఫ్యాన్కి ఏంటి అందరు ఓట్లు, నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మన పిల్లకాయలు వచ్చి మీకు ఇస్తారు, పెన్షన్ ఇస్తారు. గుర్తుకోట్లేసి మళ్ళీ జగన్ అని వస్తే ఈ పథకాలు తీస్తే నేను ఎప్పుడు తింటాను. కార్పొరేటర్ నిలబడు. ఓకే
ఈరోజు నేతాజీ కాలనీలో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ వాసుగారే పట్టాలు ఇచ్చింది. సబ్స్టేషన్ ఒకటి కట్టించారు 4 కోట్లు పెట్టి. మళ్ళీ రోడ్లు, తార్ రోడ్డు, లోపల రోడ్లు మొత్తం 2,80,00,000 పెట్టి డెవలప్ చేశారు. ఇక్కడంతా వాసుగారికే ఓట్లేస్తామని చెప్తున్నారు. బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. స్పందన బాగుంది. గెలిచిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ చేయాల్సింది. తప్పకుండా వాసు గారు చేస్తారు. అందరికీ ఇల్లు కూడా లేని వాళ్ళకి మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తారు. మరి శ్రీమతి శశిదేవమ్మ గారు నేతాజీ కాలనీకి రావటం, మరి వీళ్ళందరిలో ఆనందంగా అందరూ రిసీవ్ చేసుకోవటం, మరి ఉత్సాహంగా ముందుకు రావటం. ఎందుకంటే వాసన్న గారు బాలినేని కుటుంబం ద్వారా ఈ కాలనీలో అభివృద్ధి చెందటం జరిగింది. 550 కుటుంబాలు ఈ ప్లాట్లు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో అన్నీ కూడా వాసన్న గారి సమక్షం 2 దఫాలుగా ఆయన ఆ పట్టాలు ఇవ్వటం జరిగింది. మరి మరలా గెలిచిన తర్వాత వాసన్న గారు వీళ్ళందరికీ కూడాను హౌసింగ్ లోన్లు పెట్టించి ఒక్కొక్కరికి మరి అందరికీ కూడా పక్కా ఇళ్ళు కట్టించామని చెప్పేసి గతంలో కూడా మాట ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ కాలనీకి 2,81,00,000 రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించడం జరిగింది. దానిలో కొంత భాగం ఆ తార్ రోడ్డు లాంటివి కూడా మొన్న ఓపెనింగ్ కూడా చేశారు అన్న చేతుల మీదుగా. అదేవిధంగా మంచి కరెంటు లేని పరిస్థితి, కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే 4 కోట్లు పెట్టి వెంకటేశ్వర కాలనీకి కానీ జయప్రకాష్ కాలనీకి, ఈ నేతాజీ కాలనీకి ఉపయోగపడే విధంగా 4 కోట్లు పెట్టి ఈ సబ్స్టేషన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి అంటే టౌన్లోనే కాదు, శివారు ప్రాంతాల్లో, శివారు గ్రామాల్లో, శివారు కాలనీల్లో ఎక్కడైతే ఒంగోలు మున్సిపాలిటీ ఏరియా ఉందో దాదాపు 10 డివిజన్లో చుట్టుపక్కల వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని మరి అది గమనించాలి ప్రజలు. మరి ప్రతిపక్షాలు కూడా అభివృద్ధి లేదు అని అంటే తప్పు. వచ్చి చూడండి ఎంత అభివృద్ధి జరిగిందో కళ్ళకు కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి వాసన్నకి ఓటేసి, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మద్దతు. ఎన్డీఏ కూటమి దర్శి అభ్యర్థిగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. శంఖారావం పేరుతో నరసరావుపేట నుంచి భారీ ఎత్తున వాహన శ్రేణితో తరలివచ్చారు. నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం శంకరాపురం వద్ద ఆమెకు టీడీపీ, జనసేన, భాజపా శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. టీడీపీ యువనేతలు మాగుంట రాఘవరెడ్డి, లలిత సాగర్లతో కలిసి అక్కడి నుంచి ప్రదర్శనగా నియోజకవర్గ కేంద్రమైన దర్శి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మన తెలుగింటి ఆడపడుతూ దర్శి నియోజకవర్గ మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీలకు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలో పండుగ ఉత్సవాల్లో మునిగి తేలుతున్న తెలుగు తమ్ముళ్లు దర్శి ప్రాంతానికి గొట్టిపాటి లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం సీటును చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. యాదవులకు వైసీపీ ఎంత స్థాయి కల్పించిందో, టీడీపీ ఎంత చేసిందో తెలిపేందుకు ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు గోపాల్ నగర్లోని యాదవ గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వైసీపీ సాంస్కృతిక విభాగం జోనల్ కన్వీనర్ బొట్ల సుబ్బారావు తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో యాదవ సోదర సోదరీమణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని మామిడిపాలెంలోని గోపాలకృష్ణ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి కరపత్రం ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాదవులకు మంచి స్థానాన్ని కల్పించారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యాదవులను అణగదొక్కారని సుబ్బారావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తరువాత రాజ్యసభ స్థానంలో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా కల్పించి సముచిత స్థానం కల్పించారని అన్నారు. 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 స్థానాలు యాదవులకు కేటాయించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు. కరపత్ర పంపిణీ కార్యక్రమంలో కఠారి ప్రసాద్, కోటి చావలి ప్రసాద్, స్వరూప యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 12 శుక్రవారం
ఉదయం 10 గంటలకి స్థానిక తిరుపతమ్మ గుడి పక్కన గోపాలనగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించబడుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని నియోజకవర్గంలోని యాదవ నాయకులందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అలాగే మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారి పాలనలో యాదవులకి ఏం మంచి జరిగింది ఏందని తెలియజేసేదానికి వేదికగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఒంగోలు నగరంలో 9 మందికి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత మన వాసన్న గారిది. అలాగే ఈ నియోజకవర్గంలో వాసన్న గారు చేస్తున్న గొప్ప విషయం ఏంటంటే గ్రామాల్లో కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒంగోలులో కానీ ప్రతి చోట కూడా యాదవ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యాదవులు జరుగుతున్న మేలుని అన్నీ కూడా తెలియజేస్తాం. గ్రామాల్లో కూడా యాదవులందరం కూడా సమీకరించి ప్రతి ఇంటికి కూడా తిరిగి యాదవులతోటి రేపు దిగ్విజయంగ సభని నిర్వహించడానికి మా నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఏ రోజు ఈ గెలుపు కోసం, ఈ మా వాసన్న గెలుపు కోసం అని మేము అనునిక్షం మేమందరం చాలా బాగా ఉద్రేకంతో ఉన్నాము. గెలిపించుకోవడానికి పోయినసారి మెజార్టీ కంటే ఈరోజు ఎక్కువగా ఈసారి మెజార్టీ తెప్పించుకొని మా వాసనకి మా యాదవ్ సోదరులు, ఈ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న యాదవ్ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు మొత్తం రుణం తీర్చుకోవడానికి కంకణం కట్టుకొని ఉన్నాం. రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మీయ సభకు మన యాదవ సోదరీమణులందరూ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యాదవ నాయకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్లో మనకు ఎంత మేలు జరిగింది, ఈ గవర్నమెంట్లో యాదవులకి ఎంత ఇదిగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకొని రేపు ఈ యాదవ ఆత్మగౌరవ సభను అందరూ జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయుచున్నారు. కావున యాదవ సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి రేపు 12వ తారీఖు జరగబోయే యాదవ ఆత్మగౌరవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవాలి. ఒక్క నిమిషం మన యాదవ్ సోదరులకి ఉండాలి, స్థలం ఉండాలి. రేపు రానున్న కళ్యాణం చేసుకోవాలి. యాదవుల కోసం ఈరోజు వాసన్న మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ పరిధిలోని రామ్నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపితో కలిసి బాలినేని శ్రీకావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలని కోరారు. పథకాలు బాగున్నాయని, బాలినేని ఇళ్ల పట్టాలు ఇచ్చారని, మళ్లీ వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానికులు శ్రీకావ్య ఎదుట అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు కట్టించే బాధ్యత మాది అని ప్రజలకు భరోసా కల్పించారు. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో రామ్నగర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాకా రంగారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మల్లవర పంజిరెడ్డి, ఎస్ఓ ఇస్మాయిల్, చైతన్య, పసుపులేటి ఆదిలక్ష్మి, శివాజీ, ఢాకా శేషిరెడ్డి, వాకా అంజమ్మ, వాకా శేషిరెడ్డి, సుమతి, శేషమ్మ, రమణమ్మ, విజయలక్ష్మి, ప్రవీణ్ కుమార్, పేరమ్మ, షకీల, శ్రీలక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు. आपको वॉलंटियर ने नहीं बोला इधर आपको रखने के लिए। ఎవరినా పెన్షన్ వచ్చిందా నీకు? మళ్ళీ వేసి గెలిపి జగనన్నని. ఈయన మా మామయ్య. తప్పకుండా ఈ జగనన్న కోర్టు ఫ్యాన్ ఉంటుంది. పడుతున్నావురా జత కట్టడమే నీ ఎజెండా.
ఇటు ఇటు అందరూ మనకి తప్పకుండా ఏంటి ఫ్యాన్కి వేసి గెలిపి మామూలు గెలిపియండి తప్పకుండా ఏంటండి కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం అల్లూరు గ్రామానికి చెందిన 45 సంవత్సరాల షేక్ కాలీషా ఒంగోలులోని ప్రైవేటు పాఠశాల బస్సుకు చోదకుడిగా పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీ నుంచి ఆయన ఆచూకీ లేదు. గురువారం గ్రామ సమీపంలో బావిలో ఓ వ్యక్తి మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం తెలుపగా వారు వచ్చి కాలీషాగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు గ్రామంలో ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ కాల్ అనేది రావడంతో ఇక్కడ ఒక డెడ్ బాడీ అనేది బావిలో పడి ఉందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లూరు గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ గ్రామస్తుల్లో ఒకళ్ళు వాళ్ళ రిలేషన్ అయినటువంటి షేక్ కాలీషా సన్ ఆఫ్ గలీ సాహెబ్ అని అతను 45 ఇయర్స్ ఉంటాయి, అతను చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఐడెంటిఫై చేశారు. ఇక్కడికి వచ్చి దీన్ని ఫర్దర్ ప్రాసెస్ కోసం పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి రిమ్స్ హాస్పిటల్కి తరలించడం అయింది. ఓకే, థ్యాంక్ యూ. కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ వేసవి మహా హాట్ గురు అంటున్నారు వాతావరణ శాఖ వారు. అలా చెప్పారో లేదో సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. వారం రోజులుగా ఎండ తీవ్రత 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఉదయం 10 గంటలకే సూర్యుడు నెత్తి మీదకి ఎక్కుతున్నాడు. ఎండ తీవ్రత వల్ల ఒక్కపోత వల్ల ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఒంగోలు నగర వీధుల్లో తిరిగే ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు శీతల పానీయాలు, జ్యూస్ పాయింట్ల ముందు వాలిపోతున్నారు. మార్చి దాటి ఏప్రిల్ మొదలైందంటే వేసవి కాలం సమీపించినట్లే. కానీ గతంలో ఏప్రిల్ మధ్యలో ఎండల తీవ్రత పెరిగేది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలోనే రోడ్లపై మనుషులు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఎండలు అంతలా భయపెట్టేస్తున్నాయి. మున్ముందు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో పుచ్చకాయల అంగళ్ళు, కొబ్బరి బొండం కొట్టేవారు, జ్యూస్ పాయింట్స్, సోడా బండ్లు విపరీతంగా పెరిగాయి. ఎండ వేడిమి తట్టుకోలేని ప్రజలు దాహార్తితో వాటి ముందు క్యూ కడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నవి, దానికి మనం తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా జాగ్రత్తగా వహించి మనకి ఈ నవీన్ జ్యూస్ పాయింట్ దగ్గర ఉన్న ఈ జ్యూస్ పాయింట్ దగ్గర కానీ జ్యూస్ కానీ మిగతా కొబ్బరి బొండాలు కానీ అవన్నీ తీసుకొని మన హెల్త్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరినైనా సరే ఈ ఎండలకి బయట తిరగకుండా జాగ్రత్తగా ఎక్కువ మా కోకోనట్ వాటర్ కానీ బాదం జ్యూస్ కానీ దానికి సంబంధించినవన్నీ జ్యూస్ టైప్లో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒంగోలులో జ్యూస్, పుచ్చకాయలు, కర్బూజా, ద్రాక్ష, ఆరెంజ్ తదితర శీతల పానీయాలకు డిమాండ్ పెరిగింది. కూల్ డ్రింక్స్ డిమాండ్ ఉండనే ఉంది. ఏ పుచ్చకాయలు, కొబ్బరి బొండా బండ్లు, జ్యూస్ పాయింట్స్ చూసినా జనం పదుల సంఖ్యలో కనిపిస్తున్నారు. ఎండ తీవ్రతకు దాహార్తి ఎక్కువ కావడంతో వాటిని సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. కూలీ నాలి చేసుకునేవారు, తప్పనిసరి బయటకు వచ్చేవారు,
శీతల పానీయాలు తీసుకోవాల్సిన స్థితి. ఏప్రిల్ మే నెలలో శీతల పానీయాలు, కొబ్బరి బొండం, పుచ్చకాయలకు మంచి గిరాకీ ఉంది. వైద్యులు కూడా ఎండలో తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇలానంటే వృద్ధులకి ఇబ్బంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది. బాదం పాలు నీడ పట్టు ఉండాలి, మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు అవసరం అవుతుంది బయటికి రావాలి. తేడా ఉంది, పెరుగుతాయి అంటే ఇంకా రాబో 4 రోజులు పెరుగుతాయి అని చెప్పి వాతావరణం తగ్గ చెప్తుంది. ఏ సలహా ఇస్తారు జనాలు? జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అక్కడ చేద్దాం అంతేగా, జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ, పుచ్చకాయలు, ఫ్రూట్ జ్యూస్ ఎక్కువ కొంచెం తీసుకుంటే డిహైడ్రేషన్ తగ్గేదని, కొంచెం ఆరోగ్యం వేడి తగ్గుతుంది. ఇంట్లో వేడి ఈ నూడిల్స్ అని వేడి ఎక్కువ చేసి నూడిల్స్ అని, గోబీ అని ఇవేం కాకుండా మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళకి బాడీలో హీట్ రాకుండా కొంచెం జాగ్రత్తగా. ఈ ఎండకి నూడిల్స్ అని గోబీ తీసుకుని అవి తిని అనవసరంగా వేడి ఎక్కువ ఆరోగ్యం చెడిపోయే కన్నా మంచిగా ఉంటే బాగుంది. శీతల పానీయాలు, డ్రై ఫ్రూట్స్. బాబు జగజ్జీవన్ రావు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పయనంలో భారత రాజ్యాంగంలోని సామాజిక న్యాయ సూత్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలారి వెల్లడించారు. జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా కూడా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. విద్యార్థులు జగజ్జీవన్ రావు చిత్రపటాలను పట్టుకుని ఆయన ఖ్యాతిని కొనియాడారు. మన పాఠశాలలో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈయన స్వాతంత్ర సమరయోధుడు మరియు పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు ఎన్నో పదవులను నిర్వహించి, మంత్రి పదవులు నిర్వహించి సామాజిక న్యాయం కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త బాబు జగజ్జీవన్ రావు మన దేశానికి ఉప ప్రధానిగా కూడా చేశారు. భారత రాజ్యాంగంలో సమన్యాయ సూత్రాల కోసము కృషి చేసినటువంటి ప్రముఖుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు కూడా ఒకరన్నమాట. ఈయన స్ఫూర్తిని తీసుకొని మనమందరము సమన్యాయం కోసము, సమ న్యాయ సూత్రాల కోసము అందరము కృషి చేయాలని చెప్పి, అందరము సమానమే చెప్పే భావనతోటి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మన పాఠశాలలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బాబు జగజ్జీవన్ రావు జయంతిని మన పాఠశాలలో ఈరోజు నిర్వహిస్తూ ఆయన గురించిన విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈయన చాలా పదవులు నిర్వహించి ప్రముఖ సంఘ సంస్కర్తగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించి సమన్యాయ సూత్రాల కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు మనము ఈరోజు ఘనంగా నివాళులు అర్పిద్దాం. కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే గుడ్డిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవ్వాతాతల పింఛన్ సొమ్ము కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛన్లు ఇవ్వటం చేతగాక జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, రాజకీయాలు చేసే వాలంటీర్లకు టీడీపీ వ్యతిరేకమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు. ప్రచార భాగంగా ఇవాళ మేదరమెట్లో తిరుగుతున్నాం. ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేశారు. అది కూడా అంచెలంచెలుగా తగ్గించుకుంటూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. మనం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్నా 2 ముగ్గురున్నా చదువుకోవడానికి ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఒక్కరు 15,000 కాడికి ఇవ్వాలని చెప్పారు. అదొకటి. ఇంకా ఉచితంగా బస్ ఛార్జీలు కానీ ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బాపట్లో కలిపారనమాట. అది అందరూ కూడా అడుగుతూ ఉన్నారు నేను తిరిగేటప్పుడు మనం తీసుకెళ్ళి అద్దంకిలోకి వెళ్ళమని చెప్పి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దం కాన్స్టిట్యున్సీని తీసుకెళ్ళి ఒంగోలు జిల్లాలో కలిపేదానికి సాయశక్తిగా కృషి చేస్తాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 99% నెరవేర్చిన హామీలన్నీ కూడా పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 6/2/2024 శనివారం ఉదయం 4:42 ఈ సహారీ, సాయంత్రం 6:26 ఇఫ్తారీ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఏమీ తెలియని వయసులో జీవితం అందంగా ఉంటుంది. అన్నీ తెలిసినా అందరి స్వభావాలు అర్థమైన తర్వాత ఏంటో అంతా గందరగోళంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.